కుంభరాశి ధనిష్ట 3-4 శతభిషం పూర్వభాద్ర 1-2-3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. 4 గ్రహములు 11వ స్థానంలో సంచారం చేయడం, అలాగే ద్వితీయంలో శని భగవానుడు, పంచమంలో గురువు గారు, లగ్నాత్తు రాహువు సంచారం చేయడం శుభకరమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క లగ్నంలో రాహువు స్థితి కారణంగా లేనిపోని ఆశలు, కోరికలు, భ్రమలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా విద్యార్థులలో ఒక రకమైనటువంటి ఆలోచన జ్ఞానము పెంచుకోవాలి, విజ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి ఆశ చాలా ఉన్నతమైనదిగా చెప్పవచ్చు. దానికి సహకారంగా ఈ ధనస్సులో 4 గ్రహాలు ఉండడం అనేటటువంటిది కుంభరాశి వారికి ప్రస్తుత కాలం అనుకూలంగా మార్చుతుంది. విదేశీ ప్రాంతాలలో విద్యను అభ్యసించడానికి కానీ, విదేశాలలో ఉద్యోగాలు వ్యాపారాలు చేయడానికి కానీ ప్రస్తుతం కొంత అనుకూలమైనటువంటి పరిస్థితిగా కుంభరాశి వారికి చెప్పవచ్చు. ద్వితీయ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా అందులో ఒక పనిలో వచ్చేటటువంటి కష్ట నష్టాలను తెలియజేయడానికి శని భగవానుడు అక్కడ స్థితి పొంది ఉన్నారు. కాబట్టి ఎవరైతే శ్రమకు ఓర్చుకొని ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారికి ఆ ద్వితీయంలో ఉండేటటువంటి శని భగవానుడు ఖచ్చితంగా శుభకరమైనటువంటి ఫలితాలనే ఇస్తారు. నీతి నియమాలతో ధర్మాన్ని పాటిస్తూ చేసేటటువంటి అన్ని పనులలో కూడా శని యొక్క సహకారం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక జాతకునికి శని భగవానుని యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా 11వ స్థానంలో ఉండేటటువంటి 4 గ్రహాలు కూడా ఖచ్చితంగా యోగించి తీరుతాయి. కాబట్టి శని భగవానునికి ప్రత్యేకించి పూజలు కానీ స్తోత్రాలు కానీ చేయండి. పూజ చేయడం అనేటటువంటిది పూర్తి స్థాయిలో మానసికం, అంతే తప్ప ఎక్కడికో వెళ్ళి అభిషేకాలు ఏది పడితే అది వంపేయడం అనేటటువంటిది కాదు. మీరు చేసేటటువంటి పూజ అంతా కూడా మానసికంగా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునేటట్లు ఉండాలి తప్ప ఏదో ఆర్భాటానికి చేస్తున్నాము అనేటటువంటిది లేకుండా చేయండి. కుంభరాశి వారు మానసికంగా ధైర్యం పెంచుకోవడానికి ప్రయత్నించండి. అలానే ఎక్కువగా శ్రమ పడడానికి వెనుకాడవద్దు. సాధారణంగా కుంభరాశి వారికి శ్రమించే గుణం ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రస్తుత కాలంలో వేచి చూడడం అనేటటువంటిది మీకు మంచి ఫలితాలను భవిష్యత్తులో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 వారాల కాలంలో కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని ఆశిద్దాం. అలాగే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలే కలుగుతాయి. మీరు చేసేటటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళడానికి, ఏవైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే అది నిర్విఘ్నంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ద్వితీయ స్థానంలో స్థితి పొందినటువంటి శని భగవానుని ప్రసన్నం చేసుకున్నప్పుడు మాత్రమే. కాబట్టి శని భగవానుని ప్రీతికై వృద్ధులకు, పిల్లలకు దానాది కార్యక్రమాలు చేయండి. వారికి నచ్చినటువంటి వస్తువులను వారి ప్రీతిగా ఇవ్వండి. శని భగవానుడు ఖచ్చితంగా మీ యొక్క ఆశలు, కోరికలు తీర్చడానికి సహాయ సహకారాలను అందిస్తారు.